ఏ రిలేషన్లో అయినా అండి అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పొగడ్త. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు కానీ, ఒక కొత్త ఉద్యోగి కానీ, లేకుంటే టీచర్ స్టూడెంట్ కానీ, లేకుంటే ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఏ రిలేషన్లో అయినా పొగడ్త అనేది చాలా పనిచేస్తుందండి. పని జరగాలి అంటే పొగడ్త ఉండాలి. ఇప్పుడు ఒక టీచర్ని అండి పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తారు. నేను ఎప్పుడు చేయనా పని. కంప్లైంట్ ఇచ్చారు అంటే వాళ్ళు మీ పిల్లల్ని వదిలేస్తారండి. పట్టించుకోరు. అది దానివల్ల నష్టపోయేది మీరే. ఏ రిలేషన్లో అయినా ఇంతేనండి. ఇప్పుడు ఒక భర్త భార్యని తిట్టాడు అనుకోండి ఏదైనా పని విషయంలో, ఇంకా భార్య పని చేయదు. వాళ్ళు చేయించడం మీ తరం కాదు. కాబట్టి ఏ రిలేషన్ అయినా అప్పుడప్పుడు పొగడ్తలు ఉండాలి. ఉద్యోగంలో కూడా అండి కానుకలు ఉండాలి, బహుమతులు ఉండాలి, జీతం పెంచడం అనేది ఉండాలి. ఒక పని చేస్తే ఆ పని బాగున్నప్పుడు బాగుంది అనాలి, బాగాలేనప్పుడు బాగాలేదు అని ఎలా చెప్తారో ఎవరైనా బాగున్నప్పుడు బాగుంది అని చెప్పడం నేర్చుకోండి. అప్పుడే వర్క్ జరుగుతుంది, లేకుంటే వర్క్ అనేది ఆగిపోద్దండి. ఒక వ్యక్తికి ఎప్పుడైతే అప్రిషియేషన్ అనేది రీచ్ కాకపోతే ఇంకా దాన్ని ఇంకా వాళ్ళు చేయరండి. ఆ వర్క్ కంటిన్యూ అనేది జరగదు. యాటిట్యూడ్ చూపిస్తే వాళ్ళు కూడా యాటిట్యూడ్ చూపిస్తారు. సో ఎక్కడైనా అండి ఎవరైనా కోరుకునేదండి చిన్న పొగడ్త. ఆ చిన్న పొగడ్త అనేది ఎంత పనినైనా చేపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న పొగడ్త మనుషుల చేత ఎంత కష్టాన్నైనా చేపిస్తుందండి. ఒక చిన్న విమర్శ ఎంత పెద్దదాన్నైనా ఆపేస్తుందండి. ఒక్కసారి ఏదైనా కొన్ని ఆగిపోతే చాలా ఆగిపోతాయి వెనక పక్క. కాబట్టి చూసుకొని అడుగులు వేయాలి. ఎప్పుడైనా పొగడ్తలు ఉండాలి. చిన్న పొగడ్తండి, దానివల్ల వచ్చే నష్టమేం లేదు. మీ అహంకారం ఏం తగ్గుతుందా? ఒక ఉద్యోగిని పొగిడితే ఏమండి ఒక్కరవ్వ కూడా పొగడరండి. ఏదో చూసి చూడనట్టు. బాగా చేసినప్పుడు ఇదిగో నువ్వు ఇది బాగా చేసావు, నువ్వు ఎలా తిడతావో బాగా చేయనప్పుడు, అలాగే బాగా చేసినప్పుడు ఇదిగో నువ్వు నీలో ఈ గొప్పతనం ఉంది అని నువ్వు పొగిడితే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారండి. నీకు ఏమైనా చేసి పెడతారు పని. అది మేనేజ్మెంట్ యొక్క ట్రిక్. అది తెలియకపోతే ఇంకా ఆ సంస్థ అనేది ఆగిపోవాల్సింది. అంతే కదండి, అర్థమైందా?